మెయిన్ మేడం ఇది ఆధ్యాత్మికంగా కంచి అనేటటువంటిది మనకు అమ్మవారి సన్నిధానంలో ఉంటుంది. ప్లస్ అక్కడ ఉన్నవారి సిస్టమ్ అనేది మనము ఎలాంటి ఇబ్బందులు ఉండవు అనే ఒకే ఒక ఉద్దేశ్యంతోని ముందు దాన్ని సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. మిగతా ఏ యూనివర్సిటీకెళ్ళినా, ఏ కాలేజీకెళ్ళినా నవేడేస్ వెస్టర్న్ కల్చరల్ అని అబ్రాడ్ బేస్డ్ ఎడ్యుకేషన్ అని డిఫరెంట్ యాస్పెక్ట్‌లో వెళ్తున్నారు. బట్ ఇలాంటి ఒక దైవ సన్నిధిలో ఉన్నటువంటి యూనివర్సిటీలో అయితే ముఖ్యంగా నాన్ వెజ్ లాంటివి ఎలో చేయరు కాబట్టి ఓకే. పిల్లల్లో మంచి ఒక బ్రాహ్మిన్ ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది, చదువు అనేది స్టార్టింగ్ చేసిందే బ్రాహ్మిన్స్ నుంచి మనకు విద్యాదానం జరిగింది. అలాంటి బ్రాహ్మిన్స్ అండర్‌లో చదివితే మనం పిల్లవాళ్ళకి ఎలాంటి మనం ఊహించినట్టుగా చెడు అలవాట్లు గానీ, చెడు వ్యసనాలు గానీ వచ్చే అవకాశం ఉండదు ఒకటి. 2 వీళ్ళు ఎటువంటి లాభాపేక్ష లేకుండా ఎడ్యుకేషన్ ఇవ్వాలనే ఒక ఉద్దేశ్యంతో ఉంటారు అనే ఉద్దేశ్యంతోటి మెయిన్ ఈ యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే. మిగతా వాళ్ళు ఎవరు ఏ యూనివర్సిటీ పెట్టినా కూడా నవేడేస్ కమర్షియల్ సిస్టమ్. హ్మ్. నేను ఒక 4,00,00,000 ఖర్చు పెట్టాను. హ్మ్. ఈ 4తో పాటు ఇంకా 4 సంపాదించుకునే ప్రయత్నం చేసేటటువంటి దాంట్లో ఉంటారు. హ్మ్. కాబట్టి ఇక్కడ అలాంటి దృక్పథం ఉండదు. హ్మ్. ఏ కాడికి పిల్లలకి న్యాయం చేయాలి, మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి. ఎలాంటి దుర్వ్యసనాలకు అలవాటు కాకుండా ఉండేటటువంటి ప్రయత్నాలు వీళ్ళు చేస్తారన్న ఉద్దేశంతోటి మెయిన్ దీన్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అంటే మీరు మాట్లాడుతుంటే సార్ నాకేమనిపిస్తుందంటే, ఇందులో జాయిన్ చేపిచ్చిన తర్వాత, ఇంక మీరు ఆల్మోస్ట్ వాళ్ళకి సెటిల్ అయిపోయారు ఇప్పటికే అన్న ఫీల్ మీకు కలుగుతుందని నేను అనుకుంటున్నాను. యెస్ మేడం. ఎందుకంటే యెస్ మీ మేడం. మాటల్లో మాకు తెలుస్తుంది మెయిన్ స్పష్టంగా. ముఖ్యంగా మేడం నవేడేస్ మార్కెట్‌లో ఎలా ఉంది అంటే బాబు బయటికెళ్ళి లోపలికొచ్చేంత వరకు కూడా యెస్. ఎక్కడున్నాడో, ఎలా ఉన్నాడో అనేటటువంటి భయంతోని మనం ఇంట్లో ఎదురు చూడాల్సిన పరిస్థితి. బయట ఫ్రెండ్‌షిప్‌లు గానీ, సొసైటీ గానీ, మొబైల్స్ గానీ ఇలాంటి సిట్యుయేషన్స్ ఉన్నాయి. హ్మ్. ఇలాంటి ఇన్‌స్టిట్యూట్‌లో వేయటం వల్ల వీళ్ళని నేను యూనివర్సిటీ నుంచి ఆల్రెడీ యూట్యూబ్‌లో సెర్చ్ చేశాను. ఓకే. నాకు మన యూట్యూబర్స్ చాలామంది కూడా యూనివర్సిటీ గురించి చెప్పినప్పుడు ఒకటే అన్నారు. హ్మ్. మీరు ఆధ్యాత్మికంగా మీకు దాని మీద ఇంట్రెస్ట్ ఉండి, మీ బాబు వాళ్ళు కూడా దేవుడిని స్వీకరించేటటువంటి పరిస్థితి ఉంటే, ఇంత మంచి యూనివర్సిటీ వేరేది మీకు దొరకదు. హ్మ్. చదువు ఎలాగో ఎక్కడికెళ్ళినా వచ్చే అవకాశం ఉంటుంది. దానితో పాటు ఉదయాన్నే మనకు ప్రేయర్ చేపిచ్చేటటువంటి ప్రార్థనతో మొదలుపెట్టి, హ్మ్. సాయంత్రం పడుకునేటప్పుడు కూడా ఈరోజు మనం ఏం చేశామనేటటువంటి ఒక మంచి ఉద్దేశ్యంతో వాళ్ళు నిద్రపోయే ప్రయత్నం చేస్తారు కాబట్టి, హ్మ్. ఏదన్నా పొరపాటుగా ఏదన్నా బై మిస్టేక్ తప్పు చేసినా, ఆ హ్మ్. రోజుకి రియలైజ్ అయ్యి మరుసటి రోజు నుంచి నేను చేయొద్దు అనేటటువంటి ఒక రియలైజేషన్ విద్యా విధానం ఉంటది అని నేను నమ్ముతున్నాను. ఓకే. అంటే ప్లేస్‌మెంట్స్ గురించి ఏమని చెప్పారు ఇక్కడ ఫ్యాకల్టీ గానివ్వండి, ప్లేస్‌మెంట్స్ ఉన్నాయంటనా? ఉన్నాయి మేడం. హ్మ్. జనరల్‌గా ఇక్కడ చదివేటోళ్ళకేందంటే, డిసిప్లిన్‌తో విద్య వచ్చినప్పుడు ఆటోమేటిక్‌గా పిల్లల్లోని మంచి ఎడ్యుకేషన్ ఉంటుంది. ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళకి ఆటోమేటిక్‌గా కావాల్సినటువంటి ప్లేస్‌మెంట్స్ ఆటోమేటిక్‌గా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో పిల్లలకి ఖచ్చితంగా ఈ స్కిల్స్ ఉండాలి అని చెప్పాలంటే యాస్ ఎ పేరెంట్‌గా మీరేం చెప్తారు? నేను ఫస్ట్ డిసిప్లిన్ అనేటటువంటి పెద్ద థింగ్ ఉండాలని కోరుకుంటాను అదే నేను. అన్నిటికంటే పెద్ద స్కిల్ చేసే అంటారు. పనిలో నేనేం చేస్తున్నాను అని సెల్ఫ్ క్వెషనింగ్ ఉండి, హ్మ్. ఇన్ కేస్ ఏదన్నా బై ఏజ్ ఇంపాక్ట్ తోటి తప్పు చేస్తే రియలైజ్ హ్మ్. అయ్యి ఇమ్మీడియేట్‌గా దాన్ని రెక్టిఫై చేసుకోగలిగితే, ఓకే. అదే పెద్ద బిగ్ ఎసెట్ అని చెప్పేసి, అదే పెద్ద టెక్నాలజీ అని చెప్పి కూడా నేను నమ్ముతున్నాను. రీసెంట్‌గా మనం చూసాం. నీట్ పేపర్ క్వెషన్ పేపర్ లీక్ అయిపోయింది. అంటే వేటిపైన నమ్మకం అనేది ఉండట్లేదు. ప్రెజెంట్ జనరేషన్ ఆ విధంగా ఉంది. మనం రకరకాల వార్తలు వింటున్నాం. నీట్ ఒక్కటనే కాదు, చాలా వరకు అలానే ఉంటున్నాయి. సో, అన్నిటికంటే బలమైన నమ్మకం ఇంకేం కల్పిస్తుంది మీకు ఈ యూనివర్సిటీ? అదే మేడం. హ్మ్. విద్యార్థికి ఎటువంటి దుర్వ్యసనాలు అంటే నాన్ వెజ్ తినటంతో పాటు కొంచెం మందు ఇలాంటి అలవాటయ్యాయి. బయట అవకాశాలున్నాయి ఈ వయసు పిల్లలకి. సో, ఒక నాన్ వెజ్జే లేదు. ఆటోమేటిక్‌గా ఇది కూడా ఉండదు. ఓకే. ఎప్పుడైతే ఈ వ్యసనాలు ఉండవో అతను మంచి క్రమశిక్షణతో హ్మ్. ఉంటాడు. అంటే ఎ ఒకవేళ ఇన్ కేస్ లీక్ అయిన క్వెషన్ పేపర్ తన దగ్గరున్నాయి. ఇది తప్పు, ఆ! అన్యాయం అని వాళ్ళకి వీళ్ళు ఆటోమేటిక్‌గా వీళ్ళు తెలిసిపోద్ది. ఆధ్యాత్మికంగా ఏది యెస్. తప్పు, ఏది రైటో చెప్తారు కాబట్టి చెప్తారు. నాకు ఆ మార్గం వద్దు. యెస్. నాకు ఓకే. ఫ్రీగా వచ్చేది ఏది వద్దు. నా కష్టార్జితంతో ఇచ్చింది దేవుడిచ్చింది కొంచెమైనా నాకు దేవుడిచ్చింది నా స్వార్జితంగా వచ్చేది నాకు చాలు అనేటటువంటి ఒక దృక్పథాన్ని వీళ్ళు ఓకే. అలవాటు చేస్తారు. హ్మ్. అటువంటప్పుడు వీళ్ళు తప్పు చేసేదానికి అవకాశం ఉండదు అని చెప్పేసి నేను ఈ హ్మ్. యూనివర్సిటీ పరంగా బలంగా నమ్ముతున్నాను. అంటే చివరిగా ఒక ప్రశ్న సార్. అంటే మీలాంటి పేరెంట్స్‌కి అంటే చాలామంది పిల్లలు వాళ్ళ భవిష్యత్తు కోసం ఎవరికైనా యాస్ ఎ పేరెంట్ ఎంత కష్టపడైనా సరే పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలనే కోరుకుంటారు. అటువంటి పేరెంట్స్‌కి మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఒక సజెషన్. నేను ఒకటే మేడం. నేను వృత్తిపరంగా నేను కూడా ఒక లెక్చరరు. హ్మ్. మ్యాథ్స్ సబ్జెక్ట్ చెప్తాను ఇంటర్మీడియేట్ స్టాండర్డ్ పిల్లలకి. పేరెంట్స్‌ను కూడా వాళ్ళు బేఖాతరు చేయకుండా వాళ్ళు చేసేదే కరెక్టు. మొబైల్స్‌కి అడిక్ట్ అవ్వటం, నైట్ అంతా ల్యాప్‌టాప్‌లో గేమ్‌లు ఆడటం, పొద్దునొచ్చేసి డిప్రెషన్ లాగా అంటే వెక్స్ అయిపోయి ఓపిక లేకపోవటం ఇలాంటివి జరుగుతున్నాయి మేడం. నేను ముఖ్యంగా తల్లిదండ్రులను కోరుకునేది ఒకటే ఒకటి మేడం. మనం ఇంత చేసేది మన పిల్లల కోసము. హ్మ్. వాడు ఉదయం నుంచి సాయంత్రం దాకా కాలేజీలో గానీ, స్కూల్‌లో గానీ ఎక్కడైనా ఏమి చేశాడు, రేపు వర్క్ ఏంటి అని ఒక్క పేరెంట్ అబ్జర్వేషన్ ఉంటే, అవును. ఎయిదర్ మదర్ ఆర్ ఫాదర్. హ్మ్.
మదర్ బిజీగా ఉండొచ్చు, ఫాదర్ బిజీగా ఉండొచ్చు. ఒక్కళ్ళైనా బాబు కోసం సాక్రిఫైస్ చేసి గిన ఉంటే, అప్పుడు పిల్లగాడు ఏదన్నా సపరేట్‌గా ఏదన్నా ట్రాక్ తప్పుతున్నా కూడా నన్ను క్వెషన్ చేసేవాళ్ళు ఉన్నారు అనేటటువంటి ఒక దాంతోని ఆయన సెటరేట్ అయ్యేటటువంటి ఛాన్స్ ఉంటుంది. మెయిన్‌గా మీరు అడిగిన దానికి నేను చెప్పొచ్చేది ఏంటంటే మేడం, పిల్లల్ని విచ్చలవిడిగా ఫ్రీగా సింగిల్ బెడ్‌రూము, ల్యాప్‌టాపు, పేరెంట్స్ ఒక బెడ్‌రూము, ఇద్దరు పిల్లలుంటే చెరొక బెడ్‌రూమ్ ఇలాంటి ఇండివిడ్యువాలిటీని ఇవ్వకుండా అందరూ గ్యాదర్ అయ్యి ఒకే విధంగా ఉంటూ ప్రైవసీని వీలైనంత తక్కువగా ఇస్తూ ఒక అబ్జర్వేషన్‌లో ఉంటే ఈ 2 ఇయర్స్ లేదా 4 ఇయర్స్, ఈ 6 ఇయర్స్ కష్టపడితే 60 ఇయర్స్ లైఫ్ వాళ్ళకి సేఫ్ జోన్‌లో ఉంటారనేది నా ఒపీనియన్.